ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మే మాసంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక గుణగణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితాల్లో ఏ రీతిగా మరి అనేక రీతిలుగా పనిచేస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమునందు సమాధానమునకు మూలముగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ పీస్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఈ యొక్క సమాధానమునకు కూడా మూలమై ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాము. ఇందుకొరకై ప్రియులారా మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల open your Bibles to Galatians chapter 5 verses 22 and 23. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇంగ్లీష్ లో కూడా చదువుకుందామండి. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, faithfulness, gentleness, self-control. Against such things there is no law. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధ మరి ఆత్మ ఫలము అని చెప్పి అంటున్నాడు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఒకటే ఫలం అండి, ఫలము. ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటున్నవి. ఈరోజు మరి ఈ యొక్క గలతీయులకు 5, 22, 23 మనం చదువుకున్నటువంటి దాంట్లో సమాధానమునకు మూలముగా అని చెప్పి మనం చూస్తున్నాము. ఇది ఆత్మ మరి ఆ యొక్క ఫలాల జాబితాలో ఉంటున్నది. ఇవన్నీ కూడా ప్రియులారా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో అది ఒక భాగము. మరి సమాధానం అనేటటువంటిది మన క్రైస్తవ నడకలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. క్రైస్తవులలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణము ఏంటి అంటే దే లివ్ పీస్ఫుల్లీ. మరి యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? సమాధానము ఇవ్వటానికి. ఆయన పేరే సమాధానకర్త. కాబట్టి మన యొక్క దేవుడు కూడా మనలో సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవునిలో కూడా అదే రకమైనటువంటి లక్షణము. త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురులో కూడా ఈ యొక్క సమాధానం ప్రియులారా మన యొక్క జీవితాల్లో సమాధానం ఉండాలని చెప్పి, మన యొక్క కుటుంబాలలో సమాధానం ఉండాలని చెప్పి, మరి అంతేకాకుండా మనం ఉండేటటువంటి సంఘాలలో, సమాజాలలో ఈ యొక్క సమాధానం ఉండాలని చెప్పి, అలాగనే మనం నివసించే దేశంలో కూడా సమాధానం ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మంచి ఫలములు ఇచ్చే దేవుడు, మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు ప్రియులారా. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మరి ఆయనే మరి యొక్క సమాధానమునకు మూలమై ఉన్నాడు అని చెప్పి మనము గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. ఈ యొక్క సందర్భం మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఆ గలతీయుల్లో ఉన్నటువంటి సంఘస్థులకు, విశ్వాసులకు ఆయన మరి చెప్తున్నటువంటి మాటలు. మరి పౌలు ఆత్మ ద్వారా జీవించటము, లివింగ్ బై ద హోలీ స్పిరిట్. యొక్క 5వ అధ్యాయం అంతా కూడా చూస్తున్నప్పుడు ఎన్నో రీతిగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని చెప్పి అదే అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనంలో మనము చూస్తున్నాం ప్రియులారా. మరి అంతేకాకుండా 25వ వచనంలో కూడా మనము ఆత్మ అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి ఆత్మతో నడిపించటం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్, వాక్ బై ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాసులకు చెప్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ తోటి జీవించండి, ఆత్మ ద్వారా జీవించటము. మరియు మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన
ప్రభావాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వలన వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్. ఆ పరిశుద్ధాత్మ చేత జీవిస్తున్నప్పుడు మనలో కనిపించేటటువంటి ఆ పరివర్తన, ఆ మార్పు, ఆ యొక్క ఆ ఆ సంతోషకరమైన జీవితం గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఆత్మ ఫలముగా సమాధానము, సంఘర్షణ లేకపోవటం మాత్రమే కాదు. చాలా మంది అనుకుంటారు సైంట్లో సమాధానమే ఉండటం లేదండి, అంత కూడా కొట్లాట్లు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, ఇట్లాంటివన్నీ సంఘర్షణలు, ఆటలు. అది ఒక్కటే కాదు, కానీ దేవుని నుంచి వచ్చే శ్రేయస్సు మరియు సామరస్యం యొక్క లోతైనటువంటి భావన పిల్లల సమాధానం అంటే దట్ ట్రాన్సెండ్స్, ఆ దేవుని నుండి వచ్చే శ్రేయస్సు, ఆయన యొక్క ఫేవర్, ఆయన యొక్క మరి ఆ యోగక్షేములు, ఆ ప్రభువారే దేవుడే మనల్ని సంరక్షించటము, మరియు సామరస్యం యొక్క లోతైనటువంటి భావ్యము, ఆ యొక్క సామరస్యత, మరి అందరూ యునైటెడ్ గా ఉండటం, సామరస్యంగా సహోదరులు ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అంటుంటాం. అక్కడే సమాధానం మనం చూడగలము. కానీ సరే అండి, ఈరోజు మరి సమాధానానికి మూలముగా మరి ఎట్లాగా అంటే, ఒకటి మన హృదయాలలో సమాధానము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జీవితాల్లో ఆ సమాధానం ఉంటున్నదా, లేకపోతే ఇంకా ఆ యొక్క అలజడి, ఆందోళనతోటి, ఆ యొక్క రెస్ట్లెస్నెస్, లేకపోతే చింతతోటి, కలవరంతోటి ఉంటున్నారా పిల్లరా? పరిశుద్ధాత్మ దేవుడి ప్రియులారా మన పరిస్థితులను అధిగమించే అంతర్గత సమాధానమును తెస్తుంది ప్రియులారా. When we have that Holy Spirit, when we are led by the Holy Spirit, మన యొక్క పరిస్థితులలో నుంచి ప్రియులారా ఉన్నటువంటి వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూ మైట్ బి గోయింగ్ త్రూ, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఛాలెంజెస్ అయినా, సవాళ్ళను కూడా ఎదుర్కోవటానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఈ సమాధానము దేవుని సాన్నిధ్యం మరియు సార్వభౌమత్వానికి కూడా మరి అది హామీ ఇస్తుంది ప్రియులారా. గాడ్ సావరినిటీ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ ప్రియులారా, ఆయన యొక్క సన్నిధి, మరి ఆయన యొక్క ఆ సార్వభౌమత్వాన్ని కూడా ప్రియులారా మరి ఆ సమాధానముగా ఉంటున్నాము అంటే that we have God's presence, that we are under the God's sovereignty, God's control, God's authority, God's mercy. కాబట్టి ఒక ఓడ ప్రమాదములో తన పిల్లలను కోల్పోయినప్పుడు కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో ప్రియులారా సొంత ఆత్మీయులను పోగొట్టుకుంటుంటాము, సొంత వారిని ప్రియులారా. అట్లానే ఒక అతను ప్రియులారా ఓడ ప్రమాదంలో తన పిల్లలను పోగొట్టుకున్నటువంటి హొరోషియా స్పోఫోర్డ్ అన్నటువంటి ఆయన కథను మనం ఒకసారి మనము గమనించినట్లయితే, తన దుఃఖపు యొక్క లోతుల్లో కూడా తన పిల్లలను కోల్పోయి ఉంటున్నాడు. చూడండి, మనం ఆ యొక్క పిల్లలే మనకు దే ఆర్ ఎవ్రీథింగ్ టు అస్. మరి వారి యొక్క శ్రద్ధ, శ్రేయస్సు, వారి యొక్క భవిష్యత్తు, వారి గురించి ప్రార్థిస్తుంటున్నాము. కాబట్టి అటువంటి బిడ్డలే కోల్పోయినప్పుడు అతను చూడండి, ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్ అనేటటువంటి కీర్తనను రాశాడంట పిల్లరా. అటువంటి దుఃఖ సమయంలో కూడా, అటువంటి బాధలో కూడా ఆయనలో నుంచి ఆ గీతాలు వస్తున్నాయి. ఆయనలో నుంచి అంత కూడా దేవుడు చూసుకుంటాడు. మరి అటువంటి పాసిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ హోలీ స్పిరిట్ రైట్ విత్ ఇన్ యూ. పౌలు సైలసులు కూడా ప్రియులారా చెరసాలలో ఉన్నప్పుడు దే ఆర్ ప్రైజింగ్ గాడ్ ప్రియులారా. వారు ఇంకా వారి యొక్క ఫోకస్ అంతా కూడా సంఘస్థుల గురించి, వాళ్లకు ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి ఉత్తరాలు రాయటం, ప్రిజన్ ఎపజల్స్ అని చెప్పి అంటారు అవి. కాబట్టి ఆ రీతిగా చెరసాలలో నుంచి కూడా వారు రాయటం. అదే కొంతమంది అయితే అంతా గడ్డం పెంచుకొని బాధతోటి, దుఃఖంతో ఇంకా ఇంకా అంత అయిపోయింది అన్నట్టుగా ఉంటుంటారు. కానీ ప్రియులారా, ఆ రైట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డలలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారు సమాధానంతో ఉంటారు. ఎంతో మరి వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మరి వాళ్ళల్లో, కాబట్టి వారి హృదయాలలో మరి సమాధానం చూస్తాం. అంతేకాకుండా రెండవది సంబంధాలలో సమాధానము.
పీస్ ఇన్ రిలేషన్షిప్స్. ఈ దినాలలో పిల్లల యొక్క రిలేషన్షిప్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, భార్య భర్తలు అవ్వచ్చు, లేకపోతే మరి ఎటువంటి రిలేషన్షిప్స్ అయినా పిల్లల సిబ్లింగ్స్ మధ్య కానీ, లేకపోతే బంధువుల మధ్య కానీ అనేక రకములైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే భేదాభిప్రాయాలు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఏయో తాత్కాలికమైనటువంటి వాటిని గురించి పిల్లల మరి ఇక్కడ ఆయన క్షమించటానికి మరియు రాజీ పడటానికి మనకు శక్తినిస్తాడు పిల్లల. విభేదాలను అధిగమించటానికి కూడా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పిల్లల దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా మరి కుటుంబాలలో అనేకమైనటువంటి రిలేషన్షిప్స్ లో అట్లానే మరి వర్క్ ప్లేస్లో కూడా పిల్లల అనేక విధములైనటువంటి ఆ యొక్క భేదాభిప్రాయాల సంబంధాలు పిల్లల ఫ్రెండ్స్ లో కూడా మరి మరి అదే రీతిగా సంఘాలలో పిల్లల మంచిగా ఉండేటటువంటి వారు సడన్ గా మరి అటువంటి భేదాభిప్రాయాల్లోనికి వెళ్తుంటారు. కానీ దేవుని యొక్క ఆత్మ పిల్లల ప్రేమతో నింపుతారు. కాబట్టి అపార్థాల కారణంగా సభ్యులు విడిపోయిన కుటుంబం గురించి ఆలోచించండి పిల్లలారా. ఎన్ని కుటుంబాలలో సొంత ఆప్త సహోదరులు లేకపోతే కుటుంబస్తులే పిల్లలు ఎంతో ఈ దినాలలో ఎందుకు ఈ యొక్క డైవర్స్ రేట్ పెరుగుతుందంటే దిస్ ఈజ్ జస్ట్ ఈగోస్, లేకపోతే మరి సరైనటువంటి సంబంధాలు లేకుండా అనుమానాలు, లేకపోతే కోపతాపాలు, మరి ఆవేశాలకు గురవటం, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా ఉంటాం. ఈ పరిశుద్ధ మరి ఆ యొక్క ఆ స్పిరిట్ యొక్క ఆ ఫలము లేకుండా ఉండటం వలన పిల్లలు పరిశుద్ధాత్మ చేత ఉన్నప్పుడు అయితే వారిలో ఏం చూస్తాం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, మరి విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇవన్నీ పిల్లల వినేట్టు మరి నిన్న మరి శుక్రవారం దినమునందు ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దాని అంశం మీద మరికొన్ని పుస్తకాలు మా యొక్క ఈ లైబ్రరీలో షేర్ చేయటం జరిగింది. మీరు ఎవరైనా ఆసక్తిగా ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. మిమ్మల్ని కూడా దాంట్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దాదాపు 1500 మంది మరి దీని ద్వారా మేలు పొందుతున్నారు పిల్లల. ఏంటంటే వారికి ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి అనేక పుస్తకాలు, ఈ బుక్స్ వారికి షేర్ చేయటం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సంబంధాలలో కూడా పిల్లల ఇది పనిలో ఉన్న పరిశుద్ధాత్మ హృదయాలను మారుస్తుంది మరియు సమాధానాన్ని పునరుద్ధరిస్తుంది పిల్లల. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతామో మరలా మనల్ని తగ్గించుకుంటాం, మరలా మనం ప్రేమను చూపిస్తాము, సమాధానాన్ని చూపిస్తాము, ఇతరులతో సఖ్యతను కోరుకుంటాము, సమాధానంతో జీవించాలని కోరుకుంటాం పిల్లల. మూడవదిగా సమస్యాత్మక ప్రపంచంలో సమాధానము. ప్రపంచం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం పిల్లల ఎన్నో సమస్యలు పిల్లల. కొన్ని ప్లేసుల్లో బార్డర్ ఇష్యూస్ ఉంటున్నాయి, కొన్ని ప్లేసుల్లో మరి ఎంతో కరువుగా ఉంటున్నది, డ్రాట్ ఏరియాస్ లో, మరి ఎన్నో ప్లేసుల్లో మరి సరైనటువంటి ఫైటింగ్స్, ఎన్నో ఇష్యూస్ పిల్లల. మరి అసాంఘికమైనటువంటి వారి చేత కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రీతిగా గందరగోళము మరియు అనిశ్చితతో నిండినటువంటి ప్రపంచంలో ప్రియులారా మనము పరిశుద్ధాత్మ మనల్ని సమాధానంలో మరి స్థిరపడటానికి సన్నద్ధం చేస్తుంది ప్రియులారా. వాట్ ఎవర్ మైట్ బి ఈ యొక్క లోకంలో మరి ఆ యొక్క నావలో పిల్లారా యేసు ప్రభు ఆ శిష్యులు వాళ్ళందరూ పోతున్నప్పుడు అంతలోకే తుఫాను, అలజడి అంతా కూడా అదంతా కూడా ఆ శిష్యులంతా కూడా భయంతో ఉంటున్నారు. కానీ యేసు ప్రభు అయితే ఒక అమరమున ఎంతో సమాధానంతో నిద్రపోతున్నాడు. ఆయన సమాధానకర్త. కాబట్టి పిల్లలు వాట్ ఎవర్ దట్ మై టేక్స్ ప్లేస్ అరౌండ్ అస్, ఎన్నో వస్తుంటాయి ఛాలెంజెస్, ఎన్నో మరి శోధనలు, ఎన్నో పిల్లల ఆటుపోటులు, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. వీ నీడ్ టు ఫేస్ దెమ్. ఎన్నో శోధనలు, పర్సిక్యూషన్, శ్రమలు, ఇట్లాంటివన్నీ కూడా అటాక్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారు వాళ్ళు నిమ్మలంగా ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు, ఎంతో సమాధానంతో వాటిని ఎదుర్కోవటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆయన మనకు దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి ప్రియులరా?
He reminds us of the promises of God. బైబిల్ అంతా కూడా పిల్లల వండర్ఫుల్ ప్రామిసెస్ ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆ సమయానికి, ఆ సరైన సమయంలో ఆ సరి అయినటువంటి వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఐఎమ్ మరి నేను వాటిని బ్యాటిల్స్ లో ఫైట్ చేసేటటువంటిది ఎన్ని విధాలుగా ఎన్ని సమయాలలో పిల్లల ఆ బైబిల్ అనేటువంటి వాక్యాలు నన్ను ఆదరించి ఉంటున్నాయి. మరి ధైర్యంగా ఉండటానికి, సవాళ్ళను ఎదుర్కోవటానికి సహాయం చేసి ఉంటున్నాయి పిల్లల. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ అనేకమైనటువంటి ఉంటాయి. లేదా మరి సామాజిక అశాంతి, ఈ దినాలలో మరి ఎన్నో పీస్ సమ్మిట్స్ జరుగుతున్నాయి. ఎన్నో మరి ఈ దినాలలో మరి ఈ యొక్క పాకిస్తాన్ మరియు ఇండియా ఆ మధ్య కూడా ఈ దినాలలో మనందరికీ కూడా తెలిసినటువంటి రీతిగా ఎంతో మరి అది వార్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి మరి సీజ్ ఫైర్ అన్నారు. కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేయాలి సమాధానం కొరకు. ఈ ఇరు పక్షాల రెండు దేశాల మధ్య కూడా మరి ఆ సంక్షోభ సమయాల్లో కూడా అశాంతి, మరి పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసులు ఆశకు దీపాలుగా ఉంటారు పిల్లలు. వారు ఎంతగా దే షైన్ స్టార్స్ పిల్లలు. మరి అటువంటి వారి మధ్య పిల్లలు ఎంతో నిమ్మలంగా ఉంటారు. వారి ప్రశాంతత మరి విశ్వాసం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది పిల్లలు. ఇన్స్పిరేషన్. మరి దేవుణ్ణి విశ్వసించటం ద్వారా నిజమైన సమాధానం వస్తుందని చెప్పి వాళ్ళు చూపిస్తారు పిల్లల. కాబట్టి మనం ఈ యొక్క అంతర్గత సమాధానాన్ని మరి ఇన్నర్ పీస్ మనం పెంపొందించుకోవాలి పిల్లల. ఎట్లా వస్తుంది అంటే డైలీ ప్రేయర్స్, ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ధ్యానంలో సమయం గడపటం, దేవుని యొక్క వాక్యం పిల్లలు. అది మనకు సమాధానం. పరిశుద్ధాత్మ మనల్ని శాంతితో నింపమని ఆహ్వానిస్తుంది. ఆందోళన సమయాల్లో కూడా మరి ఆలోచనలను శాంతపరచడానికి, సమాధానపరచడానికి మరి ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వాగ్దానాలు మనకు నడిపిస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మరి ఒక క్షణం నిశ్శబ్దంతో క్వాయట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో గడుపుదాము. వై లార్డ్, why it is happening, why misunderstanding, why differences, why this kind of thing, Lord, guide me. I need peace, I want inner peace అని చెప్పి అడిగినప్పుడు దేవుడు మనకు మరలా సమాధానాన్ని ఇస్తాడు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు పిల్లలు. సంబంధాలలో శాంతిని వెతకండి. మన యొక్క రిలేషన్షిప్స్ ఏ రీతిగా ఉంటున్నాయి భార్య భర్తల మధ్య, లేకపోతే బిడ్డలు మరి తల్లిదండ్రుల మధ్య, లేకపోతే బంధువుల మధ్య, లేకపోతే వర్క్ ప్లేస్ లో పిల్లల మరి విరిగినటువంటి సంబంధాలను, బ్రోకెన్ ఫెలోషిప్స్, బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఇన్నాళ్ళు అనేక మంది మరి ఫ్రీక్వెంట్ గా ఈ యొక్క ప్రేమలో పడినటువంటి వారిలో చూస్తుంటున్నాం. బ్రోకెన్ ఫెలోషిప్, ఆ యొక్క రిలేషన్షిప్స్ పిల్లలు సరిదిద్దటంలో చురుగ్గా ఉండండి పిల్లలు. Once again it is possible to re-establish, reunite పిల్లల. పరిశుద్ధాత్మ మీ చర్యలను నడిపించడానికి అనుమతిస్తుంది. క్షమాపణ మరియు వినయాన్ని మనం ఎంతైనా పాటించవలసి ఉంటున్నది పిల్లల. ఒకవేళ ఎవరితోటైనా విభేదాల్లో ఉన్నట్టయితే ఎవరినైనా సంప్రదించి సయోధ్య వైపు మొదటి అడుగు వేయటం మరి మనం నేర్చుకుందాం పిల్లల. ఇఫ్ యు హ్యావ్ ఎనీ బ్రోకెన్ రిలేషన్షిప్, మరలా సయోధ్య, సఖ్యత, సమాధానము అవసరము, స్వస్థతను సులభతరం చేయటం కూడా పరిశుద్ధాత్మకు మరి విశ్వసించడం ద్వారా మనకు వస్తుంది పిల్లల. అంతేకాకుండా సమాధానకర్తగా మరి మనం సమాధానకర్త. యేసు ప్రభువు వారు ప్రిన్స్ ఆఫ్ పీస్ గా ఉంటున్నాడు, సమాధానకర్తగా. అలాగనే మనం కూడా పిల్లలు మన యొక్క కుటుంబాలలో, మరి సమాజంలో, ఆఫీసెస్ లో, వర్క్ ప్లేస్ లో మన చుట్టూ ఉన్న వారికి ఈ యొక్క సమాధానాన్ని మరి కలిగించేటటువంటి వారిగా, సమాధానకర్తలుగా మనం ఉండేలాగానే దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఆ సమాధాన ప్రతినిధులుగా, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీస్ పిల్లల ఉండేలాగా శక్తివంతం చేస్తుంది పిల్లల. కాబట్టి మరి ఈరోజు మనం అనేక విధములైనటువంటి తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ నిజానికి మన జీవితాల్లో సమాధానానికి మూలంగా ఉంటుంది. ఆయన మనకు అంతర్గత ఇన్నర్ పీస్, మరి అంతే కాకుండా సామరస్య సంబంధాలను పెంపొందిస్తాడు. మరియు ప్రపంచంలో కూడా మనం ఎక్కడున్నా సరే, మన తెలుగు వారు అనేక ప్రాంతాలకు విస్తరించి ఉంటున్నారు.
మరి మాకు దాదాపు 80 కంట్రీస్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారితోటి కాంటాక్ట్స్, అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ప్రియులారు. మొన్న మరి ఆ జర్మనీ దేశం నుంచి కూడా మరి నన్ను కాంటాక్ట్ చేసి ఉంటారు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు, అక్కడ ఉన్నటువంటి మరి వారి యొక్క అవసరతల కొరకు ప్రియులారా. కాబట్టి మరియు ప్రపంచాన్ని నమ్మకంగా ఎదుర్కోవటానికి మరి ఇది మనల్ని సన్నద్ధం చేస్తుంది. ఆయన పనికి మన హృదయాలను మనం తెరుద్దాం. లెట్స్ ఓపెన్ ప్రియులారా. When we open our hearts, when we are available to Him, and God is going to work in us. ఆయన సమాధానం మనల్ని రూపాంతరం చెందింది, ట్రాన్స్ఫర్మేషన్ పిల్లల. మరి ఇతరులకు మన ద్వారా ఆ యొక్క సమాధానం ప్రకాశింపజేసేలాగా మరి చేస్తుంది పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ఫలించగలిగినట్టు సహాయం చేయండి. యేసు నామంలో ప్రభువా, ప్రతి ఒక్కరి యొక్క తండ్రి అవసరతను తీర్చండి, సమాధానం దయచేయండి ప్రభు. వెరీ ఇంపార్టెంట్ లార్డ్. ప్రభా మీరే సహాయం చేయండి. మరి తండ్రి ఈ యొక్క సమాధానమునకు మూలమైనటువంటి పరిశుద్ధాత్మను తండ్రి మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో తండ్రి వందనాలు ప్రభు. మా హృదయాలలో తండ్రి ఆ యొక్క శాంతిని తండ్రి పెంపొందించమని వేడుకుంటున్నాం. మా చుట్టూ ఉన్న వారికి కూడా ప్రభు మరి తండ్రి ఆ సమాధానం తండ్రి ప్రాకగలిగినట్లు వారికి కూడా మరి పంచుకోవటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి యొక్క క్రింద ఇవ్వబడినటువంటి నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.